హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి రికమెండెడ్ అవుతున్నాయన్నమాట. సో వాటికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ జాబ్ రికమెండేషన్స్ అనేటివి అందరికీ రావడం లేదు. కేవలం ఎవరైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నారో, అంటే ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ చేసుకుని ఉన్నారో, సో వారికి సంబంధించి అయితే రికమెండెడ్ జాబ్స్ అనే ఆప్షన్స్ అనేటివి ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. అందులో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగానే అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సిందిగా సో మనకు సమాచారం అనమాట. సో అయితే వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, సో అదేవిధంగా ఈ రికమెండెడ్ జాబ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది వివరంగా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీకు కౌశలం వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి డైరెక్ట్గా మీరు కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, ఎవరైతే అసెస్మెంట్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కౌశలం వెబ్సైట్లోకి అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ఎవరైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు కదా. ఆ జాబ్ సీకర్ అకౌంట్లోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ కొరకు లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లాగిన్ యువర్ అకౌంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ టు పోర్టల్ మీద క్లిక్ చేసినట్లయితే సో సక్సెస్ఫుల్లీగా మనము కౌశలం వెబ్సైట్లో మన యొక్క డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవుతాము. ఇక్కడ నేను ఒకరి యూజర్ ఐడి అనేది తీసుకొని అయితే ఇక్కడ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు అనేటివి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో రికమెండెడ్ జాబ్స్ అనేటివి ఎక్కడున్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు వివరంగా అయితే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫైల్ కంప్లీషన్లో ఇక్కడ మనకు 2 అనేటివి పెండింగ్లో ఉన్నాయి, 2 కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్స్ అనేటివి అసెస్మెంట్కి ముందుగానే మనకు ఈ యొక్క కంప్లీషన్ అనేది చేస్తారనమాట. సో ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది. ఎవరైతే డాక్యుమెంట్స్ అనేటివి అప్డేట్ చేస్తారో వాళ్ళకి కంప్లీటెడ్గా అయితే చూపించడం జరుగుతుంది. అలానే వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీదుగా ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫైడ్ అయితే అయి ఉందన్నమాట. అలానే అసెస్మెంట్స్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ 2 కూడా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రికమెండెడ్ జాబ్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఈ రికమెండెడ్ జాబ్స్ నందు వీళ్ళు అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. అలానే మనము డైలీ కూడా లాగిన్ అవుతూ ఉండాలండి. సో డైలీ కనుక లాగిన్ అవుతూ ఉండినట్లయితే సో మనకు కొన్ని పాయింట్స్ అనేటివి యాడ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఒక డే లాగిన్కి వచ్చేసి 10 పాయింట్స్ అనేటివి ఇస్తామని చెప్పింది. మన ప్రొఫైల్కి అయితే యాడ్ చేయబడతాయి. సో అయితే ఈ యొక్క పాయింట్స్ వల్ల యూజ్ ఏంటనేది మనకు ఇంకా ఏమీ చెప్పలేదన్నమాట. సో డైలీ లాగిన్ అవ్వడం వల్ల మీకు ఏదైనా బెనిఫిట్ అనేది రావచ్చు ముందు రోజుల్లో. సో ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే వ్యూ ఆల్ అనేది కొట్టండి. ఇక్కడ చూడండి, దాదాపు ఇక్కడ వీరికి సంబంధించి 10 రకాల జాబ్స్ అనేవి సో అవైలబుల్లో ఉన్నట్లయితే చూపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మీకు రికమెండెడ్ అయినటువంటి జాబ్స్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా వచ్చినటువంటి జాబ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, మనకు లొకేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్కి, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు తెలుగు స్టేట్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగళూరు చూడండి. కంప్యూటర్ టీచర్ కొరకు అయితే సో ఒక కంపెనీ అనేది జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఉన్నట్లు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనము హైదరాబాద్ అండ్ బెంగళూరు లొకేషన్లో 2.5 LPA ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై నౌ కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా చూపిస్తుంది. యు ఆర్ నౌ బీయింగ్ రీడైరెక్ట్ టు అన్ ఎక్స్టర్నల్ సైట్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. దిస్ ప్లాట్ఫామ్ డస్ నాట్ ప్రాసెస్ అప్లికేషన్ అని చెప్పి చూపిస్తుంది కదా. అంటే దీని మీనింగ్ ఏంటంటే కౌశలం వెబ్సైట్లో ప్రస్తుతానికి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేసి మీరు ఆ యొక్క జాబ్కి అప్లై అనేది చేసుకునేదానికి అవకాశం లేదు. ఎక్స్టర్నల్ వెబ్సైట్ అయితే ఉంది, ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అని చెప్పి ఇక్కడ మీనింగ్ అండి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనము రీడైరెక్ట్ అయ్యి నౌకరీలోకి అయితే వెళ్ళిపోతున్నాం చూసుకోవచ్చు. సో మీరు నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది సో నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయము. ఎందుకంటే నేను గతంలోనే చెప్పాను, కౌశలం వెబ్సైట్ అనేది రాకముందే చెప్పాను, కౌశలం వెబ్సైట్ అనేది ఒక నౌకరీ వెబ్సైట్ లాగా, ఒక జాబ్ ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ లాగా అయితే వర్క్ చేయబోతుందని చెప్పాను. అనుకున్నట్లుగానే ఇక్కడ కౌశలం వెబ్సైట్లో లింక్ పెట్టి రీడైరెక్ట్ అనేది నౌకరీకి అయితే ఇచ్చారనమాట. సో మీరు నౌకరీలోకి అయితే వచ్చి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు రిజిస్టర్ టు అప్లై అనే దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే లాగిన్ టు అప్లై అని చెప్పి అడుగుతుంది అనమాట. సో దీని కొరకు నౌకరీ నందు మనము లాగిన్ అయితే అవ్వాలండి. సో దీని కొరకు మనకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అనేటివి ఎంటర్ చేసేసి
సో సైన్ అప్ అయితే అవ్వాలి. ఫస్ట్ సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా మనం కౌశలంకి ఏ విధంగా జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నామో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, సేమ్ అదేవిధంగా నౌకరీ నందు కూడా మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు రికమెండెడ్ జాబ్స్ అనేటివి మీకు కౌశలం వెబ్సైట్ ఎందుకు చూపిస్తాయి. సో అక్కడ మనము రీడైరెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి రిజిస్టర్ టు అప్లై అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ కంప్యూటర్ టీచర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు చూడండి. జాబ్ డిస్క్రిప్షన్లో సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇచ్చారు. అదేవిధంగా కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి సో స్కిల్స్ అనేటివి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి స్కిల్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా చెప్పారు చూడండి, ఏమేమి కంప్లీట్ చేసి ఉండాలనే దాని మీద కూడా ఇక్కడ చెప్పారనమాట. అలానే ఇక్కడ మనకు రోల్ కేటగిరీకి సంబంధించి అన్నీ కూడా వివరంగా అయితే ఇస్తారనమాట. సో మీరు దీనికి ఇంట్రెస్టెడ్ కనుక ఉండినట్లయితే జస్ట్ అప్లై మీద క్లిక్ చేసేసి సో డైరెక్ట్గా ఈ యొక్క కంప్యూటర్ టీచర్ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు కంపెనీ నుంచి ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఆ కంపెనీ నుంచి వచ్చేటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు అప్లై చేసిన వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఈ కంపెనీ ఏదైతే ఇక్కడ మనకు ఈ యొక్క కంప్యూటర్ టీచర్ ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ పెట్టినటువంటి కంపెనీకి అయితే మెయిల్ అనేది వెళ్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి హెచ్ఆర్ టీము మీ యొక్క నౌకరీలో ఉన్నటువంటి మీ యొక్క రెజ్యూమ్ని అయితే వెరిఫై చేసుకుంటారనమాట. రెజ్యూమ్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు హెచ్ఆర్ టీమ్ మీ యొక్క ప్రొఫైల్ కనుక నచ్చినట్లయితే సో మీతో ఇంటర్వ్యూ ప్యానెల్ అనేది రెడీ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ ప్యానెల్స్ అనేటివి సో హెచ్ఆర్ టీం వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి లేదా మెయిల్ ద్వారా అయితే యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి మెయిల్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మనకు ముఖ్యంగా ఇంటర్వ్యూ ప్యానెల్ అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు మనం ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాలన్నమాట. సో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అసలు ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా లేకపోతే ఆన్ సైట్ జాబ్స్ ఇస్తారా అనేది సో తర్వాత విషయం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా లెంత్. ఉద్యోగాలు రావడము ఆషామాషి కాదనమాట. సో అయితే ఇక్కడ నేను ఒక మంచి సలహా అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే చాలామంది కూడా నిరుద్యోగులు ఇక్కడ గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అనే అపోహలో సో గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది కదా. సో ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ చేసేసుకుంటే సో మనకి ఇంకా నెక్స్ట్ ఇంకేం ఇబ్బంది లేదు, జాబ్ అనేది వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు అసెస్మెంట్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌకరీ నందు వెళ్ళి అప్లై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేటువంటి రికమెండెడ్ జాబ్స్కి. అదేవిధంగా మీరు షార్ట్ లిస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేయాలి, సెలెక్ట్ అయ్యామా లేదా అనే దాని కొరకు. అదేవిధంగా ప్యాకేజ్ గురించి డిస్కషను. సో అదేవిధంగా మీకు ఈ యొక్క జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా లేకపోతే ఆన్ సైట్ ఇస్తారా, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇలా చాలా అంటే చాలా లెంత్ ప్రాసెస్ అనేది ఉందండి. నేను పర్టికులర్గా చెప్తున్నాను మీకు. సో నేను కూడా ఒకప్పుడు నౌకరీలో చాలా జాబ్స్కి అప్లై చేశాను అనమాట. సో తర్వాత నేను ఈ యొక్క ఫీల్డ్లోకి అయితే రావడం జరిగింది, యూట్యూబ్ కేటగిరీలోకి. సో వచ్చి ప్రస్తుతానికి ఎంతో కొంత కొంచెం సంపాదించుకోగలుగుతున్నాను అనమాట. సో మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేసి సో స్టెప్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ముందుకే వేయాలి మీరు అడుగు. సో ఇప్పటికైనా ఈ యొక్క ఉద్యోగాల కోసం మీ ప్రయత్నాన్ని అయితే ఇంకొంచెం స్పీడప్ చేయండి. ఓకేనా. సో కౌశలం ఎగ్జామ్ కోసం వెయిట్ చేయబడలేదు, మీరు డైరెక్ట్గా నౌకరీలోకి అయితే లాగిన్ అవ్వండి. సో నౌకరీలో లాగిన్ అనేది అయ్యి వెంటనే కూడా మీరు ఈ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి, జాబ్స్కి అప్లై చేసుకోండి. ఏదో ఒక జాబు మీ యొక్క అదృష్టాన్ని బట్టి అయితే రావచ్చు అనమాట. ఇక్కడ నౌకరీలో ఉండేటువంటి అన్నీ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనమాట, అంటే ప్రైవేట్ కంపెనీస్ ద్వారా వచ్చేటువంటి జాబ్స్ అనమాట. ఇందులో మీరు కంపెనీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రేటింగ్స్ అన్నీ కూడా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో కౌశలం అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక దారి చూపించేటువంటిది అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఆ దారిలో మీరు ఏ జాబ్ అనేది కొట్టాలనేది ఇంకా మీ ఇష్టం అనమాట. సో కాబట్టి కౌశలం కాడే ఆగిపోయి ఉన్నారు చాలామంది కూడా. మాకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేటివి రాలేదు, ఎగ్జామ్స్ అనేటివి రాలేదు, ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి అసెస్మెంట్ అనేది రాలేదు. సో ఇలా చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారనమాట. సో మీరు అక్కడే ఆగిపోయి ఉన్నారు, కౌశలం ఎగ్జామ్స్ కొరకే ఆగిపోయి ఉన్నారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా నౌకరీలోకి అయితే వచ్చి లాగిన్ అయ్యి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకొని జాబ్స్కి అప్లై చేసుకోండి, మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి నేను మీకు చెప్పాల్సింది చెప్పాను, మీకు అర్థమైనంత వరకు ఓకే, అర్థం కాకపోతే
నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కౌశలం కాడే ఆగిపోయి ఉన్నారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాడే. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాదండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి చాలా రేర్ అండ్ తక్కువగా కూడా వస్తున్నాయి అనమాట. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఇస్తున్నారు. ఓకేనా? ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.